అరకిలో లెమన్ రైస్ చేయడానికి పసుపు, ధనియాల పొడి, 3 నిమ్మకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, పల్లీలు తీసుకోవాలి. అరకిలో అన్నము, ఉప్పు వేసి పొడి పొడిగా వండి పక్కన పెట్టుకోవాలి. సో బాండల్లో ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేయండి. అది ఆవాలు, జీలకర్ర అండ్ పప్పులు, పల్లీలు వేసి కొంచెం అలా ఫ్రై అయ్యాక పసుపు, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయండి. సో ఇందులో వండుకున్న అన్నాన్ని యాడ్ చేసి లెమన్ జ్యూస్ కలపాలండి. కలిపి బాగా కలిపేస్తే మనకి లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ లెమన్ రైస్ కోసము అన్నం కలపకముందు మిశ్రమం ఉంటుంది కదా, అందులో లెమన్ జ్యూస్ని కలిపి 1 month స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు మనకి లెమన్ రైస్ చేసుకోవాలనుకుంటే ఆ మిశ్రమాన్ని తీసుకొని అన్నం వండి దాంట్లో కలుపుకోవచ్చండి. చాలా టేస్టీగా చిటికలో అయిపోతుందండి.